ఇక మిస్ వరల్డ్ పోటీల నుంచి మిల్లా మ్యాగీ వైదొలగడంపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ వేదికలపై స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని నిలదీయడానికి చాలా ధైర్యం అవసరమన్నారు. తెలంగాణలో మిల్లా మ్యాగీ ఈ పరిస్థితిని ఎదుర్కొన్నందుకు చింతిస్తున్నామన్నారు. తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉందని, దురదృష్టవశాత్తు మిల్లా మ్యాగీ అనుభవించింది నిజమైన తెలంగాణను సూచించిందన్నారు. బాధితురాలి గ్యాస్ లైటింగ్ వైఖరిని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ఎక్స్ వేదికగా కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, భారతదేశ ప్రతిష్టను కాంగ్రెస్ సర్కార్ మంటగలిపిందని ఎక్స్ వేదికగా మాజీ మంత్రి సబితా ఇందారెడ్డి మండిపడ్డారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ సంచలన వ్యాఖ్యలపై స్పందించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీలో ఇలాంటి ఘటన జరగడం, తెలంగాణలో జరుగుతున్న సమయంలో తెరపైకి రావటం ప్రభుత్వం నిర్వాహకుల తీరుపై అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని సబితా ఇందారెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై అసలు గుట్టు బయట పెట్టాలన్నారు. మహిళా కమిషన్ కూడా జోక్యం చేసుకోవాలన్నారు ఆవిడ. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, మిస్ వరల్డ్ కంటెస్టెంట్కి సంబంధించి కేటీఆర్ అలాగే సబితా ఇందారెడ్డి ట్వీట్ చేశారు కదా, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ మిస్ వరల్డ్ బ్యూటీ కాంటెస్ట్ నుంచి కూడా ఆమె వైదొలిగారు. ఆమె దేశానికి కూడా వెళ్ళారు. అక్కడ ఒకరి వీడియోని కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ నిర్వాహకులు తమను ఒక వ్యభిచారులుగా, ప్రాస్టిట్యూట్ గా చూశారు, నన్ను చాలా బాధించింది అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపైనే ఎక్స్ లో కేటీఆర్ కూడా స్పందించారు. ముఖ్యంగా మిస్ వరల్డ్ వంటి అంతర్జాతీయ ఫోరంలలో స్త్రీ ద్వేషపూరిత మనస్తత్వాన్ని బయట పెట్టడానికి చాలా ధైర్యం అవసరం. మిల్లా మ్యాగీ అనే ఆమె చాలా బలమైన మహిళ. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నందుకు మమ్మల్ని క్షమించండి అంటూ కూడా కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి మాకు ఉంది. మేము వారిని గౌరవిస్తాం, వారికి సమాన అవకాశాలను కూడా అందిస్తామని ఆయన చెప్పారు. అదేవిధంగా రాణిరుద్రమ, చిట్యాల ఐలమ్మ వంటి మహిళలు, మా గొప్ప మహిళలు తెలంగాణలో ఉండేవారు. ఆడపిల్లల తండ్రిగా ఏ స్త్రీకి, ఏ అమ్మాయికి ఇలాంటి అనుభవం ఎదురు రాకూడదని కూడా తను కోరుకుంటున్నట్టు కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారంటూ కూడా ఆయన చెప్పారు. ఇక మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ట్వీట్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ సర్కార్ ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ పరువును, దేశ పరువును కూడా మంట కలిపింది. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలపై ఆమె ఈ వ్యాఖ్యలు చేయడానికి మాత్రం ఆమె వ్యాఖ్యలపై స్పందించారు. ముఖ్యంగా ఏదైతే పోటీల నుంచి మధ్యలో తప్పుకుని ఆమె స్వదేశానికి వెళ్లిపోయారు, దీని కారణం తెలంగాణ ప్రభుత్వమే అంటూ కూడా అందులో ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మిస్ వరల్డ్ పోటీలో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఇది రాష్ట్ర ప్రభుత్వ తీరు, అదేవిధంగా నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలకు కూడా తావిస్తోంది అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ వేడుకలు చాలా గ్రాండ్ గా నిర్వహిస్తాం, ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామంటూ చెప్పినటువంటి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఇప్పుడు సమాధానం మ్యాగీ ఆరోపణలకు ఇవ్వాలి అంటూ కూడా ఆమె చెప్పారు. ఇది నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదు, రాష్ట్ర రాజధానిలో ఈ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్ర ప్రతిష్ట మంటగలిగింది కాబట్టి దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలి. ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను అసలు వేధించింది ఎవరు, ఆ వేధింపులకు కారణమైంది ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు, ఈ అంశాలన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై రాష్ట్ర మహిళా కమిషన్, అదేవిధంగా జాతీయ మహిళా కమిషన్ కూడా ఇందులో జోక్యం చేసుకుని విచారణ చేపట్టాలంటూ కూడా ఆమె ట్వీట్ లో పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ విషయంపై ప్రభుత్వం అయితే వెంటనే స్పందించాలి, వాళ్ళు ఎంతటి వారినా కూడా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే మనం చూసాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పోటీలు నిర్వహించాలనుకుంటుంది. అలాగే పలు ప్రదేశాలకు కూడా వాళ్ళని తీసుకెళ్లి మన సంస్కృతి గురించి వివరించిన సందర్భాలు కూడా చూసాం. ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి ఏమంటున్నారు ఈ వ్యవహారంపై?
ప్రస్తుతం అయితే దీనిపై ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దగా అయితే స్పందన అయితే రాలేదు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రమే దీనిపైన స్పందిస్తారు. నిన్నటి నుంచి కూడా వాళ్ళు ట్విట్టర్లలో సామాజిక మాధ్యమాల్లో అయితే అటు కాంగ్రెస్ సర్కార్ను ఎండగడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మిస్ వరల్డ్ నిర్వాహకులు కూడా స్పందించినట్టు కూడా తెలుస్తోంది. ఆమె కావాలని ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారు, ఇక్కడ ఎలాంటి అసౌకర్యాన్ని కానీ ఎవరికి కూడా కలగలేదు, అందరినీ చాలా బాగా చూసుకున్నాం అనేటువంటి అభిప్రాయాన్ని మిస్ వరల్డ్ నిర్వాహకులు అయితే ఇప్పుడు తెలిపారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం శాఖ ఇప్పుడు ఏదైతే మంత్రి జూపల్లి సీతారామే ఈ బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి ఆయన స్పందించాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అయితే ఆయన కూడా అందుబాటులో లేరు, ఆయన కూడా స్పందించలేదు. అదేవిధంగా మిగతా కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఎవరు ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై ముఖ్యమంత్రి ఏం స్పందిస్తారా అని మాత్రం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ చందు.